చరిత్ర కనుచూపు మేరలో ఇశ్రాయేలు సామ్రాజ్యం ముక్కలైన కల్లోల కాలమది. దేవుని నిబంధనను మరచి జనం 2 రాజ్యాలుగా విడిపోయారు. ఉత్తరాన ఇశ్రాయేలు, దక్షిణాన యూదా. రాజ్యాలు మాత్రమే కాదు, ప్రజల విశ్వాసం కూడా ముక్కలైంది. న్యాయం వక్రీకరించబడింది. పేదల ఆర్తనాదం మిన్నంటింది. అధికారుల భ్రష్టత్వం హద్దులు దాటింది. జీవమున్న దేవుని పీఠంపై విగ్రహాలు వెలిశాయి. అన్యజనుల సైనిక బలంపై నమ్మకం పెరిగింది. సరిగ్గా అప్పుడే యుగయుగాల మౌనాన్ని చీల్చుకుంటూ ఒక స్వరము వినిపించింది. ఉజ్జియారాజు మరణించిన ఆ సంవత్సరం దేవాలయమంతా దేవుని మహిమతో నిండిపోగా, శరాపుల రెక్కల రింగున భూమి పునాదులు వణకగా, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకున్న రాజవంశీయుడు యెషయా, నేనున్నాను, నన్ను పంపుము అని గర్జించి మండుతున్న అగ్నిని తన పెదవులపై మోసిన ధీశాలి ఆయన. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా 4 రాజుల పాలనలో దాదాపు 60 ఏళ్లపాటు నిలబడిన అజేయమైన గొంతుక ఇది. అటు అశూరీయుల కరడుగట్టిన సైన్యం ఇశ్రాయేలును పతనం చేస్తుంటే, ఇటు యూదా ప్రజలకు వినాశనం తప్పదని హెచ్చరిస్తూ పశ్చాత్తాపం కోసం తపించిన ప్రవక్త ఆయన. యెషయా వినిపించింది కేవలం తీర్పు మాత్రమే కాదు, అది ఒక శుద్ధి చేసే మార్గం. మసిబారిన చరిత్రలో మెరిసిన మెస్సీయ సువార్త, బాధపడే రక్షకుని గురించి, లోకాన్ని ఏలే మహిమగల రాజు గురించి ముందే దర్శించిన ఈ సువార్త ప్రవక్త స్వరం నేటికీ ప్రతిధ్వనిస్తోంది. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, యెహోవా మాట్లాడుతున్నాడు. ఇది యెషయా దర్శనం, ఇది దేవుని గర్జన. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని యెహోవా పిలుస్తున్నాడు. సృష్టిలోని మూగ జీవాలకు ఉన్న కృతజ్ఞత కూడా దేవుని పోలికలో ఉన్న మనిషికి లేకుండా పోయింది. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకొనును, కాని నా ప్రజలకు తెలివిలేదు అంటూ దేవుని హృదయ వేదన ఇక్కడ ప్రతిధ్వనిస్తోంది. వాళ్లు చేసే బలులు ఆయనకు అసహ్యమయ్యాయి. చేతులు రక్తంతో నిండి ఉండగా ప్రార్థనలు ఎలా వినబడతాయి? అందుకే యెషయా ద్వారా దేవుడు ఒకే ఒక పరిష్కారం చూపాడు. కీడుచేయుట మాని మేలుచేయుట నేర్చుకొనుడి, న్యాయం తీర్చండి, విధవరాలి పక్షాన నిలబడండి. అప్పుడు మీ పాపాలు రక్తమువలే ఎర్రనివైనను ఆయన వాటిని హిమమువలే తెల్లగా మార్చును. ఇది కేవలం మాట కాదు, కల్వరి కొండపై ఆయన నెరవేర్చబోయే మహా అద్భుతానికి దేవుడిచ్చిన వాగ్దానం. యుద్ధాలు ఆగిపోయే రోజు ఒకటి రాబోతోంది. ఖడ్గములు నాగటి నక్కులుగా మారే అద్భుత దృశ్యాన్ని మీరు ఊహించగలరా? ప్రవక్తయైన యెషయా చూసిన దర్శనమిది. డబ్బుంటే ఏదైనా కొనొచ్చు, అధికారముంటే ఎవరినైనా ఎదిరించొచ్చు, సైన్యముంటే ఏ దేశాన్నైనా జయించొచ్చు. మనిషి నమ్ముతున్న అతిపెద్ద అబద్ధమిది. కాని దేవుని తీర్పు దినం వచ్చినప్పుడు ఇవేవీ మిమ్మల్ని కాపాడలేవు. ప్రజలు వెండి బంగారంతో నిండిపోయి తమ ఆర్థిక శక్తిని చూసి గర్వపడ్డారు. గుర్రాలు రథాలతో తమ సైనిక బలాన్ని చూసి మాకు దేవుడవసరం లేదు అనుకున్నారు. మనిషి తన సొంత తెలివితేటలతో చేతులతో చేసుకున్న శక్తులనే దేవుడిగా భావించాడు. కాని దేవుని మహిమ బయలుపడే ఆ దినాన ఏ వెండైతే మిమ్మల్ని కాపాడుతుందని అనుకున్నారో ఆ విగ్రహాలను ఎలుకలకు గబ్బిలాలకు విసిరేసే రోజు వస్తుంది. అంటే మీరు ప్రాణపదంగా దాచుకున్న సంపద ఆపదలో గబ్బిలాల కంటే హీనంగా మారుతుంది. మనిషి అహంకారం అణగద్రొక్కబడుతుంది. అతని గర్వం మట్టిలో కలిసిపోతుంది. మీ దగ్గర ఉన్న అందం, హోదా, అధికారం ఒక్క నిమిషంలో మాయమైతే? మనం దేనినైతే చూసి మురిసిపోతున్నామో అది మనల్ని అవమానానికి గురిచేస్తే? దేవుడు ఆ దేశం నుండి సమర్థులైన నాయకులను, ధీరులను, ఆలోచనకర్తలను తొలగిస్తాడు. వారి స్థానంలో జ్ఞానం లేని బాలురు, అల్పులు ఏలుబడి చేస్తారు. దీనివల్ల సమాజంలో క్రమశిక్షణ తప్పి ఒకరినొకరు దోచుకునే పరిస్థితి వస్తుంది. ప్రజలు తమ పాపాన్ని దాచుకోకుండా సొదొమవారివలే బహిరంగంగా చేస్తారు. వారి మాటలు, క్రియలు యెహోవాకు విరోధంగా ఉన్నాయి. ముఖ్యంగా అహంకారంతో నడిచే స్త్రీల గురించి వారి నగలు, ఖరీదైన వస్త్రాలు తీసివేయబడతాయి. సుగంధ ద్రవ్యాలకు బదులు దుర్వాసన, జడలకు బదులు బోడిగుండు వస్తుంది అని యెషయా హెచ్చరించాడు. మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే అలంకారాలన్నీ ఆయన తీర్పు ముందు నిలవలేవు. ఊహించుకోండి, ఒక యుద్ధం ఒక దేశాన్ని ఎంతగా నాశనం చేసిందంటే అక్కడ పురుషులే మిగల్లేదు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే
7 స్త్రీలు ఒక్క పురుషుని చుట్టూ చేరి, మమ్మల్ని నువ్వేం పోషించక్కర్లేదు, మాకు గౌరవం కోసం నీ పేరివ్వు అని బ్రతిమాలుతున్నారు. అంతా అయిపోయింది అనుకున్న క్షణంలోనే దేవుడు ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెడతాడు. వినాశనం మధ్య దేవుడు ఒక చిగురును, అంటే మెస్సయను చూపిస్తున్నాడు. లోకం ఎండిపోయినా దేవుని కృప చిగురుస్తుంది. దేవుడు నిన్ను వదిలేయడు, కాని నీలోని పాపాన్ని కాల్చివేస్తాడు. ఆయన దహింపజేయు ఆత్మతో మనల్ని శుద్ధి చేసి పరిశుద్ధులుగా మారుస్తాడు. చివరగా మోషే కాలంలోలాగే పగలు మేఘం, రాత్రి అగ్నిస్తంభం. దేవుడే నీకు నీడగా, నీ కోటగా నిలుస్తాడు. ఇప్పుడు యెషయ్యా ఒక పాట పాడాడు. ఇది ఒక రైతు కథ కాదు, ఇది విరిగిన దేవుని గుండె చప్పుడు. నా ప్రియునికి ఒక ద్రాక్షతోటయుండెను అంటూ మొదలైన ఈ గీతం ఇశ్రాయేలు చరిత్రకు అద్దం పడుతుంది. దేవుడు ఆ తోటను సారవంతమైన కొండమీద వేసి రాళ్లను ఏరి శ్రేష్టమైన ద్రాక్షాతీగలను నాటాడు. ఇంకేమి చేయాలి నా తోటకు అని అడుగుతున్నాడు. మంచి ద్రాక్షలు కాస్తుందని ఆయన ఎదురుచూస్తే అది కారు ద్రాక్షలు కాసింది. ఆయన న్యాయం కావాలని చూస్తే అక్కడ రక్తపాతం కనిపించింది. ఆయన ధర్మం కావాలని చూస్తే అక్కడ ఆర్తనాదాలు వినిపించాయి. అందుకే దేవుడు ఆ తోట కంచెను తీసివేశాడు. అది ఇప్పుడు అగ్నికి ఆహుతి కాబోతోంది. తీర్పు ఖాయమైంది. అన్యజనుల సైన్యం సింహాలవలే గర్జిస్తూ ఇశ్రాయేలు మీదకు దూసుకు వస్తోంది. వారిని అడ్డుకునేవారు ఎవరూ లేరు. మరి ఇప్పుడు ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని పక్షాన నిలబడేదెవరు? ఆ పాడైపోయిన సమాజంలోకి వెళ్లే ధైర్యం ఎవరికుంది? అదిగో, దేవాలయంలో ఒక దర్శనం సిద్ధమవుతోంది. ఒకవేళ మీకు సాక్షాత్తు దేవుడు తన సింహాసనం మీద కనిపిస్తే మీరేం చేస్తారు? భయపడతారా? పారిపోతారా? లేక ఆయన పాదాల మీద పడతారా? 2700 ఏళ్ల క్రితం యెషయా ప్రవక్తకు సరిగ్గా ఇలాంటి అద్భుతమైన అనుభవమే ఎదురైంది. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? రాజనిన ఉజ్జియా చనిపోయిన ఏడాది అంతా చీకటిగా ఉన్న సమయంలో యెషయాకు పరలోక దర్శనం కలిగింది. దేవుడు ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూ అగ్నిజ్వాలల వంటి శరాపులు, ఒక్కొక్కరికి 6 రెక్కలు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో కాళ్లలు కప్పుకుంటూ, మరో 2 రెక్కలతో ఎగురుతూ వారు చేస్తున్న స్తుతిగానానికి విశ్వమంతా ప్రతిధ్వనించింది. ఆ మహిమను చూడగానే యెషయా గర్వపడలేదు, భయంతో వణికిపోయాడు. నేను పాపిని, అపవిత్రుడిని, నా పని అయిపోయింది అని ఏడ్చాడు. అప్పుడొక దూత బలిపీఠం మీద నుండి నిప్పుకణికను తెచ్చి అతని పెదవులకు తాకించింది. అంటే దేవుని సేవ చేసే ముందు మన పాపం కడగబడాలి. అప్పుడే అసలైన మాట వినిపించింది. దేవుడు అడుగుతున్నాడు, నేనెవర్ని పంపాలి? మా తరపున ఎవరు వెళ్తారు? యెషయా తడబడలేదు. చిత్తం ప్రభువా, నేనున్నాను, నన్ను పంపించు అని తనని తాను సమర్పించుకున్నాడు. రాజైన ఉజ్జియా మరణించాడు. ఇప్పుడు అతని మనవడు ఆహాజు సింహాసనంపై ఉన్నాడు. కాని యెరూషలేము శాంతిగా లేదు. ఉత్తరం నుండి ప్రమాదం ముంచుకొస్తోంది. సిరియా మరియు ఇశ్రాయేలు చేతులు కలిపాయి. వారి సైన్యాలు యూదాపైకి దండెత్తి వస్తున్నాయన్న వార్త రాగానే అడవిలో చెట్లు గాలికి ఊగినట్లు ఆహాజు గుండె, ప్రజల గుండెలు భయంతో వణికిపోయాయి. సహాయం కోసం అష్షూరు రాజు కాళ్లమీద పడదామని సిద్ధమయ్యాడు. సరిగ్గా అప్పుడే దేవుడు యెషయాను పంపాడు. యెషయా రాజును కలిశాడు. భయపడకు, ధైర్యం తెచ్చుకో. ఆ 2 రాజ్యాలు పొగరాజుతున్న కొరవి ముక్కలు మాత్రమే. అవి నిన్ను కాల్చలేవు. నువ్వు నమ్మిక ఉంచితేనేగాని స్థిరపడవు అని హెచ్చరించాడు. దేవుడు ఆహాజుకు ఒక అవకాశమిచ్చాడు. కాని ఆహాజు అవిశ్వాసి. దేవునికంటే మనుష్యుల బలాలనే నమ్మాడు. ఆ అవిశ్వాసం నుండి మానవ చరిత్రనే మార్చే ఒక ప్రవచనం పుట్టుకొచ్చింది. యెషయా గొంతులో ఆగ్రహం, ఆ వెంటనే దైవిక ఆవేశం. దావీదు వంశమా, విను, మీరు మనుష్యులను విసిగించింది చాలక నా దేవుని కూడా విసిగిస్తారా? కాబట్టి ప్రభువే మీకొక సూచనిస్తాడు. ఇదిగో, ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. రాజవంశాలు కూలిపోవచ్చు, అష్షూరు వరదలా ముంచెత్తవచ్చు, కాని చీకటిలో నడుస్తున్న ప్రజలకు ఒక గొప్ప వెలుగు కనిపించబోతోంది. మరణఛాయల దేశంలో ఉన్నవారిపై వెలుగు ప్రకాశించబోతోంది. యెషయా కళ్ల ముందు భవిష్యత్తు సాక్షాత్కరించింది.
ఆ ప్రవక్త ఆనందంతో ఇలా ప్రకటిస్తున్నాడు: మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన నామము ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన దావీదు సింహాసనాన్ని న్యాయంతో, నీతితో నిత్యము స్థిరపరుస్తాడు. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది. యెషయి వేరు నుండి ఒక కొమ్మ చిగురిస్తోంది. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకముల ఆత్మ ఆయనపై నిలిచి ఉంటుంది. ఆయన పాలనలో అద్భుతం జరుగుతుంది. తోడేలు గొర్రెపిల్లతో కలిసి నివసిస్తుంది. చిరుతపులి మేకపిల్లతో పండుకుంటుంది. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డిమేయును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగము హాని చెయ్యదు. సముద్రము నీళ్లతో నిండియున్నట్లు లోకమంతా యెహోవా జ్ఞానంతో నిండిపోతుంది. ఆ రోజున ప్రజలందరూ ఇలా పాడుతారు: ఇదిగో దేవుడే నా రక్షణ, నేను భయపడక ఆయనను నమ్ముకొందును. రక్షణ బావుల నుండి మీరు ఆనందంతో నీళ్లు చేదుకుంటారు. యూదా ప్రజలారా, మీ మధ్యలో ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు ఘనుడు, ఆయనను స్తుతించండి. బబులోను, ఐగుప్తు, తూరు ఇలా అప్పట్లో ఎంతో గర్వంగా ఉన్న దేశాల పతనం గురించి దేవుడు ముందే హెచ్చరించారు. ఆ హెచ్చరికల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటో తెలుసా? మనుషులు నమ్ముకున్న అధికారం, సంపద శాశ్వతం కాదు, దేవుని మాట మాత్రమే శాశ్వతం అని నిరూపించడం. అహంకారాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగితే ఏ దేశమైనా, ఏ వ్యక్తైనా ఎలా దీవించబడతారో ఈ ప్రవచనాలు మనకు నేర్పుతాయి. శక్తివంతమైన బబులోను సామ్రాజ్యం కూలిపోతుందని దేవుడు హెచ్చరించాడు. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం చూస్తాం. ఆకాశం నుండి పడిపోయిన వేకువ చుక్క లూసిఫర్ గురించి. తన్ను తాను దేవుని కంటే హెచ్చించుకోవాలనుకున్న అహంకారం ఎలా పాతాళానికి తొక్కబడిందో ఈ ప్రవచనం చెబుతోంది. లోకంలో ఎంతటి బలవంతుడైనా దేవుని ముందు గడ్డిపోచతో సమానం. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ తమ విగ్రహాల మీద, తమ నైలునది మీద, తమ సైన్యం మీద నమ్మకం పెట్టుకున్నాయి. కాని దేవుడు వారందరినీ హెచ్చరించాడు. మోయాబు విలపిస్తుంది, ఐగుప్తు వణికిపోతోంది. కాని ఆ శిక్ష వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. వారు కూడా ఒకరోజు యెహోవాను గుర్తిస్తారని, ఐగుప్తులో కూడా దేవునికి ఒక బలిపీత్రం ఉంటుందని యెషయా నిరీక్షణను ప్రకటించాడు. ఆ కాలంలో తూరు పట్టణం గొప్ప వ్యాపార కేంద్రం. అక్కడివారు తమ ఐశ్వర్యాన్ని చూసి గర్వించారు. కాని దేవుడు ఆ వైభవాన్ని అవమానపరిచాడు. లోకంలోని ఏ సంపద కూడా దేవుని తీర్పు నుండి తప్పించలేదని, కేవలం ఆయన చిత్తమే స్థిరంగా ఉంటుందని ఇక్కడ మనకు అర్థమవుతోంది. లోకం కూలిపోతున్నా సరే, కన్నీరు లేని దేవుని రాజ్యం మనకోసం సిద్ధంగా ఉంది. యెషయా ప్రవక్త చాటిన ఆ గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసుకుందాం. దేవుడు కేవలం కొన్ని దేశాలకే కాదు, భూమంతటికీ తీర్పు తీరుస్తాడు. మనుషులు చేసిన పాపాల వల్ల భూమి వాడిపోయి పాడైపోతుంది. కాని ఆ గందరగోళం మధ్యలో కూడా దేవుణ్ణి నమ్ముకున్నవారు ఆయనను స్తుతిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన మనకు బలమైన కోట. దేవుడు ఒక పర్వతం మీద అందరికీ గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఆయన చేసే అతిపెద్ద కార్యమేంటో తెలుసా? మరణాన్ని ఆయన శాశ్వతంగా మింగివేస్తాడు. ప్రతి ఒక్కరి కళ్ల నుండి కన్నీళ్లను తుడిచివేస్తాడు. ఇది బైబిల్లోనే అత్యంత ఆదరణ కలిగించే మాట. మధ్యలో ఒక హెచ్చరిక కూడా వస్తుంది. ఇశ్రాయేలీయులు కష్టం వచ్చినప్పుడు దేవుని మీద కాకుండా ఐగుప్తు గుర్రాల మీద, రథాల మీద నమ్మకం పెట్టుకోవాలనుకున్నారు. దేవుడంటాడు, మీరు మౌనంగా ఉండి నన్ను నమ్మితేనే మీకు బలము. మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు లోక సంబంధమైన సాయం కోసం కాకుండా దేవుని వైపు చూడాలని ఇది మనకు నేర్పుతుంది. చివరిగా ఒక నీతిగల రాజు పరిపాలిస్తాడు. అప్పుడు ఎడారిలో నీళ్లు పుడతాయి. అరణ్యం ఒక ఫలవంతమైన తోటలా మారుతుంది. గ్రుడ్డివారి కళ్ళు తెరవబడతాయి. మూగవారు పాడుతారు. దేవుడు మన జీవితాల్లోని ఎండిపోయిన పరిస్థితులను కూడా ఇలాగే మార్చగలరు. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజు సన్హెరీబు తన భారీ సైన్యంతో యెరూషలేమును చుట్టుముట్టాడు. అతని సేనాని వచ్చి, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, లోకంలోని ఏ దేవుడు నా చేతిలో నుండి ఎవరినీ రక్షించలేదు అని దేవుడిని దూషించాడు. అది విని హిజ్కియా రాజు తన బట్టలు చింపుకొని
ఆ పత్రాన్ని దేవుని సన్నిధిలో పెట్టి కన్నీళ్లతో ప్రార్థించాడు. దేవుడు యెషయా ద్వారా జవాబిచ్చాడు, భయపడకు, వాడు ఈ నగరంలోకి అడుగుకూడా పెట్టలేడు. ఆ రాత్రే దేవుని దూత వచ్చి అష్షూరు సైన్యంలో 1,85,000 మందిని హతం చేసింది. యుద్ధం లేకుండానే దేవుడు తన ప్రజలకు మహావిజయాన్నిచ్చారు. విజయం వచ్చిన కొన్నాళ్లకే హిజ్కియాకు ప్రాణాంతకమైన రోగం వచ్చింది. నీవు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా చెప్పాడు. కాని హిజ్కియా గోడవైపు ముఖం తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థించగా దేవుడు అతని ఆయుష్షును 15 ఏళ్లు పెంచారు. దానికి గుర్తుగా సూర్యుని నీడ 10 మెట్లు వెనక్కి వెళ్లేలా అద్భుతం చేశారు. అయితే బబులోను రాయబారులు వచ్చినప్పుడు హిజ్కియా తన గర్వంతో తన దగ్గర ఉన్న సంపదనంతటినీ వారికి చూపించాడు. అప్పుడు యెషయా హెచ్చరించాడు, ఒకరోజు ఇదంతా బబులోనుకు కొల్లపోతుంది. దేవుని మహిమను చాటాల్సిన చోట తన గొప్పతనాన్ని చాటుకుంటే వచ్చే నష్టాన్ని ఇది మనకు చూపిస్తుంది. శత్రువు భయపెట్టినా లేదా మరణం ఎదురైనా మోకరించు ప్రార్థించేవారికి దేవుడు అసాధ్యమైన విజయాలను ఇస్తారు. కాని విజయం వచ్చిన తర్వాత గర్వపడకుండా దేవునికే మహిమ ఇవ్వడం అంతకంటే ముఖ్యం. దేవుడు తన ప్రవక్తలతో నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అని చెబుతున్నాడు. ఇశ్రాయేలీలు తమ పాపముల నిమిత్తం అనుభవించాల్సిన శిక్షాకాలం ముగిసిందని, దేవుడు వారిని క్షమించాడని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అరణ్యంలో ఒక శబ్దం వినబడుతోంది, యెహోవా మార్గమును సిద్ధపరచుడి. ఇది బాప్తిస్మమిచ్చే యోహాను పరిచర్యకు ప్రవచనంగా భావిస్తారు. దేవుని మహిమ లోకమంతటికీ ప్రత్యక్షమవుతుందని ఇది చెబుతోంది. మనుషులు గడ్డి వంటివారని, వారి అందం అడవి పువ్వు వంటిదని, అవి వాడిపోతాయని ఇక్కడ వర్ణించబడింది. అయితే మన దేవుని వాక్యము నిత్యమూ నిలుస్తుంది అని యెషయా నొక్కి చెబుతాడు. దేవుడు ఒక బలమైన పాలకుడిగా వస్తున్నాడు. అదే సమయంలో ఒక మంచి కాపరిలా తన మందను అంటే ప్రజలను కాపాడతాడు. గొర్రెపిల్లలను తన రొమ్మున ఉంచుకొని మోస్తాడు. నా మార్గము దేవునికి కనబడటం లేదు అని బాధపడేవారికి దేవుడిచ్చే వాగ్దానం ఇది. దేవుడు అలసిపోడు, సొమ్మసిల్లడు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. దేవుడు అన్యజనులకు సవాలు విసురుతూ ఇశ్రాయేలును తన స్నేహితుడిగా పిలుస్తాడు. లోకమంతా భయపడుతున్నా దేవుని ప్రజలు ధైర్యంగా ఉండాలని చెబుతాడు. నీవు భయపడకుము, నేను నీకు తోడైయున్నాను. నా నీతియను దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు తన సేవకుని మెస్సియా గురించి పరిచయం చేస్తాడు. ఆయన లోకానికి న్యాయం తెస్తాడని, గ్రుడ్డివారి కళ్ళు తెరుస్తాడని వాగ్దానం చేస్తాడు. దేవుడు ఒక యుద్ధవీరునిలా తన ప్రజల కోసం పోరాడతాడు. ఇదిగో, నేనొక నూతన కార్యము చేయుచున్నాను. దేవుడు తన ప్రజలను పేరు పెట్టి పిలిచాడు. వారు కష్టాలగుండా వెళుతున్నప్పుడు ఆయన వారిని విడిచిపెట్టడు. వారి పాపాలను తన కోసం తుడిచివేస్తానని వాగ్దానం చేస్తాడు. నీవు నీళ్లలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. అగ్నిలో నడిచినప్పుడు నీవు కాలిపోవు. దేవుడు తన ప్రజల సంతానం మీద తన ఆత్మను కుమ్మరిస్తానని చెబుతాడు. విగ్రహాలను తయారు చేసేవారు ఎంత అవివేకులో వివరిస్తూ సృష్టికర్త అయిన తనను నమ్మమని కోరతాడు. యెహోవానగు నేనే సమస్తమునూ చేసినవాడను. దేవుడు అన్యరాజైన కోరెషును పేరు పెట్టి పిలుస్తాడు. అతని ద్వారా ఇశ్రాయేలీయులకు విడుదల కలిగిస్తాడు. భూదిగంతముల నివాసులందరూ తన వైపు చూసి రక్షణ పొందాలని పిలుపునిస్తాడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. బబులోను దేవతలైన బెల్, నెబోలను ప్రజలు మోయాలి, కాని ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలను మోస్తాడు. పుట్టినప్పటి నుండి ముసలితనం వరకు కాపాడే దేవుడాయనే. ముదిమివచ్చు వరకు నేను నిన్ను మోయుదును. దేవుని ప్రజలను హింసించిన బబులోను సామ్రాజ్యానికి తీర్పు ప్రకటించబడింది. అది గర్వంతో నేనే తప్ప ఎవరూ లేరు అనుకుంది. కాని దేవుడు దానికి అకస్మాత్తుగా నాశనం కలిగిస్తాడు. నీవు అనుకున్న ఆపద నీ మీదికి వచ్చును. దేవుడు ఇశ్రాయేలీయుల కఠిన స్వభావాన్ని గద్దిస్తాడు. వెండిని శుద్ధి చేసినట్లు వారిని శ్రమల ద్వారా శుద్ధి చేశానని చెబుతాడు. చివరగా బబులోనును విడిచి సంతోషంగా రమ్మని ఆజ్ఞాపిస్తాడు. నీ దేవుడనగు యెహోవానగు నేనే నీకు ప్రయోజనకరమైన దానిని బోధించుదును.
అప్పుడు దేవుని జవాబు ఎంత అద్భుతంగా ఉందో వినండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటిపిల్లను మరుచునా? ఒకవేళ ఆమె మరిచినా నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యమూ నా ఎదుట ఉన్నాయి. దేవుడు తన సేవకుడిని పిలుస్తున్నాడు. ఇశ్రాయేలును రక్షించడం మాత్రమే కాదు, ఆయన అన్యజనులకు వెలుగుగా ఉంటాడు. భూదిగంతముల వరకు రక్షణ కరుగుతుంది. మెస్సియా తాను పడబోయే శ్రమలను ఇక్కడ ముందే వివరిస్తున్నాడు. ఆయన తిరుగుబాటు చేయకుండా తన్ను కొట్టేవారికి తన వీపును, గెడ్డపు వెండ్రుకలు పీకేవారికి తన చెంపలను అప్పగించాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన సిగ్గుపడడు. నీతిని అనుసరించేవారు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు చెబుతున్నాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే దేవుడు సియోనును ఆదరించి దాని అరణ్యమును ఏదేను తోటగా మారుస్తాడు. ప్రజలు మనుష్యులకు భయపడకూడదని ఆయన హెచ్చరిస్తున్నాడు. బానిసత్వంలో ఉన్న యెరూషలేము తన ప్రభావ వస్త్రాలను ధరించుకోవాలని, తన మెడకట్లను విప్పేసుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. శుభవార్త ప్రకటించేవారి పాదాలు పర్వతాల మీద ఎంత సుందరమైనవని ఈ అధ్యాయం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు బాహ్యమైన రూపంగాని ఆకర్షణగాని లేదు. ప్రజలు ఆయనను తృణీకరించి విడిచిపెట్టారు. ఆయన వ్యసనక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించినవాడుగా మనకు కనిపిస్తాడు. ఆయన పొందిన దెబ్బలు, శ్రమలు ఆయన పాపము వల్ల వచ్చినవి కావు, మన అతిక్రమముల వల్లనే. మనమందరం గొర్రెల వలె దారి తప్పిపోగా మనందరి దోషమును దేవుడు ఆయన మీద మోపాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన హింసింపబడినప్పుడు నోరు తెరవలేదు. వధకు తీసుకువెళ్లబడే గొర్రెపిల్లవలే మౌనంగా శ్రమను భరించాడు. ఏ పాపమూ చెయ్యకపోయినా ఆయన దోషుల మధ్య మరణించి ధనవంతుని సమాధిలో ఉంచబడ్డాడు. ఆయనను నలగగొట్టడం దేవుని చిత్తమై ఉంది. తన ప్రాణాన్ని పాపపరిహారార్థ బలిగా అర్పించడం ద్వారా ఆయన అనేకులను నీతిమంతులుగా చేస్తాడు. దేవుడు ఇశ్రాయేలును విడిచిపెట్టిన విధవలా కాకుండా మళ్లీ తన దరిజేర్చుకుంటానని వాగ్దానం చేస్తాడు. నోవహు కాలంలో జలప్రళయం రాదని ప్రమాణం చేసినట్లుగానే ఇకపై నీ మీద కోపపడనని దేవుడు చెబుతాడు. దప్పిగొన్న వారందరూ నీళ్ల యొద్దకు రావాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. డబ్బు లేకుండానే ఆహారాన్ని, రక్షణను పొందవచ్చని చెబుతూ మనుష్యుల ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవని వివరిస్తాడు. దేవుని రక్షణ కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ఆయనను ప్రేమించే అన్యులకు కూడా లభిస్తుందని దేవుడు స్పష్టం చేస్తాడు. ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని పిలువబడుతుంది. దేవుడు విగ్రహారాధన చేసేవారిని గద్దిస్తాడు, కాని దీనమనస్సు కలిగిన వారిని ఆదరిస్తాడు. గర్విష్ఠులకు దేవుడు దూరంగా ఉంటాడు, కాని విరిగి నలిగిన హృదయం గలవారిని బ్రతికిస్తాడు. కేవలం ఆహారం మానేయడం ఉపవాసం కాదని, అన్యాయంగా బంధించబడిన వారిని విడిపించడం, ఆకలిగొన్నవారికి ఆహారం పెట్టడం, దిక్కులేని వారిని ఆదరించడమే నిజమైన ఉపవాసమని దేవుడు వివరిస్తాడు. దేవుని చెయ్యి కొరచకాల కాలేదు, కాని మన పాపములే ఆయనకు మనకు మధ్య అడ్డుగోడగా ఉన్నాయని, ప్రజలందరూ పాపంలో మునిగిపోయినప్పుడు దేవుడే స్వయంగా తన బాహుబలముతో రక్షణను రప్పిస్తాడు. చీకటిలో ఉన్న యెరూషలేముకు ఇప్పుడొక ఆజ్ఞ. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముతోంది, కాని నీ మీద యెహోవా ఉదయించును. అన్యజనులు నీ వెలుగునకు వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి నడిచి వస్తారు. నీ సూర్యుడు ఇక అస్తమించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖదినములు సమాప్తములగును. దేవుడు తన సేవకుడిని తన ఆత్మతో అభిషేకించి దీనులకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్నవారికి విడుదల మరియు విముక్తిని ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులకు ఓదార్పునిచ్చి వారి బూడిదకు ప్రతిగా పూదండను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును ఇవ్వడానికి పంపాడు. దేవుడు పాడుబడిన పట్టణాలను పునరుద్ధరించి తన ప్రజలకు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను, నిత్యానందాన్ని ప్రసాదిస్తాడు. వారు దేవుని యాజకులుగా పిలువబడతారు మరియు ఆయనతో నిత్య నిబంధన చేస్తాడు. దేవుడు తన ప్రజలకు రక్షణ వస్త్రాలను, నీతి అను పైబట్టను ధరింపజేసి పెళ్లి కుమారుడు లేదా కుమార్తెలా అలంకరిస్తాడు. భూమి మొలకలను మొలపించినట్లుగా
దేవుడు సమస్త జనముల ఎదుట తన నీతిని స్తోత్రాన్ని సమృద్ధిగా వర్ధిల్లజేస్తాడు. సియోను ఇకపై విడవబడినది అని పిలువబడదు. దేవుడు దానిని తన కిరీటముగాను ఆభరణముగాను చేసుకుంటాడు. ఇశ్రాయేలు శత్రువులపై అంటే ఎదోముపై దేవుడు ఒంటరిగా పోరాడి తన కోపాగ్నితో వారిని శిక్షించి విజయం సాధిస్తాడు. గతంలో దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుత కష్టకాలంలో తమను కరుణించమని ప్రవక్త ప్రజల తరపున దేవుణ్ణి వేడుకుంటాడు. దేవుడు ఆకాశాన్ని చీల్చుకొని దిగివచ్చి తన శక్తిని చూపాలని, పర్వతాలు ఆయన ఎదుట కరిగిపోవాలని ప్రవక్త కోరుకుంటాడు. మేమందరము అపవిత్రులము, మా నీతిక్రియలు మురికి గుడ్డల వంటివి అని తమ పాపాలను ఒప్పుకుంటూ దేవుడు సృష్టికర్త అంటే కుమ్మరి అని, తాము ఆయన చేతి పని అంటే మట్టి అని సంపూర్ణంగా ఆయనకు లోబరతారు. దేవుడు తన్ను వెదకని అన్యజనులకు ప్రత్యక్షమవుతానని చెబుతూనే విగ్రహారాధనతో తిరుగుబాటు చేసే ఇశ్రాయేలీయుల పాపాలను గద్దిస్తాడు. దేవునికి లోబడే దాసులను ఆశీర్వదించి అవిధేయులైన వారిని తీర్పుకు గురిచేస్తానని హెచ్చరిస్తాడు. మునుపటి కష్టాలు, కన్నీళ్లు మరవబడతాయి. యెరూషలేమును దేవుడు అత్యంత సంతోషకరమైన స్థలంగా మారుస్తాడు. అక్కడ ఇక రోదన వినిపించదు, అకాల మరణం ఉండదు. ప్రజల ఆయుష్షు వృక్షాయుష్యమంతా చాలా కాలం ఉంటుంది. 100 సంవత్సరాల వయస్సు వారు కూడా బాలురుగానే పరిగణించబడతారు. జనులు కష్టపడి కట్టుకున్న ఇళ్లల్లో వేరొకరు ఉండరు. వారు నాటిన తోటల ఫలాలను వారే అనుభవిస్తారు. వారి ప్రయాస వృధా కాదు. ప్రజలు ప్రార్థన చేయడం ముగించకముందే, వారు అడగకముందే దేవుడు వారి మొరను ఆలకించి జవాబిస్తాడు. తోడేలు, గొర్రెపిల్ల కలిసి మేస్తాయి. సింహం గడ్డి తింటుంది. దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఎటువంటి హానిగాని నాశనం గాని ఉండదు. దేవుడు తన సార్వభౌమత్వాన్ని చాటి చెబుతాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయనకు కట్టే ఇటుకల మందిరం కంటే దీన మనస్సు గల హృదయమే ఇష్టమని చెబుతాడు. యెరూషలేము ఒకే రోజులో ఒక జనమును కన్నట్లుగా దేవుడు తన ప్రజలను త్వరగా పునరుద్ధరిస్తాడు. సమస్త జనములు, భాషల వారు దేవుని మహిమను చూడడానికి వస్తారు. ప్రతి విశ్రాంతి దినమున అందరూ దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తారు. దేవునికి లోబడని వారికి నిత్యమైన అగ్నిదండన ఉంటుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. యెషయా ముఖ్యంగా దేవుని పరిశుద్ధతను మరియు మానవుల పాపాన్ని వివరించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునిని విస్మరించి అన్యాయం మరియు విగ్రహారాధనలో మునిగిపోయినప్పుడు దేవుడు వారిని హెచ్చరించాడని ఆయన తెలిపాడు. అయితే యెషయా కేవలం తీర్పు గురించి మాత్రమే చెప్పలేదు. దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో, వారిని ఎలా రక్షించాలనుకుంటున్నాడో కూడా వివరించాడు. ఆయన వివరణ ప్రకారం రక్షణ అనేది కేవలం ఆచారాల ద్వారా రాదు, హృదయ మార్పు ద్వారా మాత్రమే వస్తుంది. చివరగా లోకాన్ని రక్షించడానికి ఒక మెస్సియా అంటే రక్షకుడు వస్తాడని, ఆయన ద్వారానే శాంతి మరియు నూతన సృష్టి సాధ్యమవుతుందని యెషయా నొక్కి చెప్పాడు.